Hello everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. చిన్నపిల్లల్లో గైనకోమేజియా వస్తుందా? ఎస్, చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే గైనకోమేజియా అనేది ఎందుకు వస్తుంది చిన్నపిల్లల్లో? ఎస్పెషల్లీ చాలా కామన్గా గైనకోమేజియా అనేది పిల్లల్లో అందరికీ వస్తుంది, డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే 14, 10, 12, 11, 12 ఏళ్ళ నుంచి పిల్లల్లో ఎస్పెషల్లీ అబ్బాయిల్లో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఈ హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ బాడీలో ఈ స్టెరాయిడ్ హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతుంటాయి. వీటి వల్ల ఏమవుతుంది, బాడీలో వాటర్ రిటెన్షన్, అంటే కొంచెం వాటర్ కూడా టిష్యూస్ ఎక్కువ వాటర్ రిటైన్ చేస్తాయి, నీళ్ళని రిటైన్ చేసి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి హార్మోనల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే హార్మోనల్ ఎఫెక్ట్ అనేది బాడీ ఎక్కువ సెన్సిటివ్ ఉండొచ్చు హార్మోన్స్కి, ఆర్ ఎల్స్ ఎక్కువ హార్మోన్స్ కూడా తయారవ్వచ్చు. సో ఏదేమైనా సరే హార్మోనల్ ఎఫెక్ట్ ఎప్పుడైతే హార్మోన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ నీరు రిటైన్ చేయడమే కాకుండా ఫ్యాట్ డిపాజిషన్ కూడా అవుతుందన్నమాట. సో అలా పిల్లల్లో ప్రతి ఒక్క కిడ్లో, ప్రతి ఒక్క అబ్బాయిలో గైనకోమేజియా అనేది ఉంటుంది, డిఫరెంట్ లెవెల్స్. అంటే ఓన్లీ వాటర్ రిటెన్షన్ వల్ల అవ్వచ్చు, ఆర్ వాటర్ రిటెన్షన్ నెక్స్ట్ లెవెల్లో ఫ్యాట్ డిపాజిషన్ కూడా అవ్వచ్చు. సో ఇలా ప్రతి ఒక్క కిడ్లో గైనకోమేజియా ఉంటుంది.